బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత భేటీ అయ్యారు. బుధవారం అనగా ఆగస్టు 7న జరిగిన ఈ భేటీ రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. అంతకుముందు అంటే చంద్రబాబుతో భేటీకి ముందు డాక్టర్ సునీత ఏపీ హోంమంత్రి వంగలపూడి అనితతో భేటీ అయ్యారు. ఈ భేటీలో డాక్టర్ సునీత తన తండ్రి వైఎస్ వివేకానంద హత్య కేసుపై చర్చించారు. కేసు వివరాలను హోంమంత్రికి వివరించారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత సునీతకు భరోసా ఇచ్చారు. సీబీఐ విచారణలో ఉన్న కేసు సత్వరమే పూర్తయ్యేలా చూస్తానని పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి సునీతకు సంపూర్ణ సహకారం అందిస్తామని కూడా చెప్పారు. వివేక హత్య తదనంతర పరిణామాలను హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. గత ప్రభుత్వ హయాంలో స్థానిక పోలీసులు హంతకులకు అండగా నిలిచారని, వారిపై చర్యలు తీసుకోవాలని సునీత కోరారు. కేసు విచారణ జరుపుతున్న సీబీఐ అధికారులపై తప్పుడు కేసులు పెట్టడంతో పాటు సాక్షుల్ని బెదిరించి పోలీసులు కేసును నీరుగార్చే విధంగా వ్యవహరించారని తెలిపారు. దీనిపై అనిత దోషులకు శిక్ష పడేలా చూసేందుకు ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందన్న హామీ ఇచ్చారు.